ఎవరైతే ఆ కార్యాలయం యొక్క సుపీరియర్ ఆఫీసర్ ఉంటారో ఆ సుపీరియర్ ఆఫీసర్కి అప్పీల్ చేసుకోవాలి. మరి ఆ అధికారి ఎవరు, ఎట్లా చేసుకోవాలి అనే దాని మీద వారి వెబ్సైట్లో సమాచారం ఇవ్వాలి. పిఐఓ ఎవరో చెప్పాలి. పిఐఓ మీద పైన అధికారి ఎవరో కూడా, అప్పీల్ అధికారి ఎవరో కూడా వెబ్సైట్లో సమాచారం ఉంటుంది. ఒకవేళ రాతపూర్వకంగా కనుక దరఖాస్తు తిరస్కరించినట్లయితే ఎవరికి అప్పీల్ చేసుకోవాలో కూడా ఆ ఉత్తర్వుల్లో ఉంటుంది. ఏది లేకపోయినా వెబ్సైట్లో చూసుకొని పై అధికారికి ఈ సమాచారం రాకుండా తిరస్కరిస్తేనో లేదా 30 రోజులు గడిచిపోయిన వెంటనే ఇంకో 30 రోజుల లోపల అప్పీల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఈ అప్పీల్ చేసుకున్న తర్వాత అప్పీలేట్ అథారిటీకి కూడా కావాల్సిన అడిగిన సమాచారాన్ని ఇవ్వనట్లయితే రెండో అప్పీలు రాష్ట్ర సమాచార కమిషనర్కి దరఖాస్తు పెట్టుకోవచ్చు. స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్కి దరఖాస్తు చేసుకోవచ్చు. అదే గనక మనం అడుగుతున్న సమాచారం కేంద్ర కార్యాలయాలకు సంబంధించింది అయితే అప్పుడు సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్కి దరఖాస్తు పెట్టుకోవాలి. సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ యొక్క కార్యాలయం ఢిల్లీలో ఉంటుంది. రాష్ట్ర ఇన్ఫర్మేషన్ కమిషన్ కార్యాలయం హైదరాబాద్లో ఉంది. ఆ కార్యాలయం ఏది అనే దాన్ని బట్టి ఆ విధంగా అప్పీల్ చేసుకోవాలి. రెండో అప్పీల్కి ఉన్న సమయం 90 రోజులు. అంటే ఫస్ట్ అప్పీల్కి వెళ్ళిన తర్వాత ఆ నిర్ణయం మీద 90 రోజుల లోపల సెకండ్ అప్పీల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది సమాచారం పొందడానికి 3 అంచెల వ్యవస్థ. దరఖాస్తు పెట్టుకోవాలి, రాకపోతే సుపీరియర్ ఆఫీసర్కి అప్పీలు, అక్కడ సమాచారం రాకపోతే స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్కి కానీ సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ కానీ అప్పీల్ చేసుకోవాల్సి ఉంటుంది.